నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ బై ప్రైమ్. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు. మొన్న శుక్రవారం స్టాక్ మార్కెట్లో కొంత నష్టాలు చవిచూశాయి. అయితే ఏంటంటే ఈ ట్రంప్ టారిఫ్స్ కానీ అట్లాగేంటంటే మనకి బ్రిటన్తో ఒప్పందం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతం అయ్యాయి. అయితే ఏంటంటే ఈ వారంలో ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే అది చాలా ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉంది. అలాగే 7వ తారీఖు వరకు ట్రంప్ కూడా ఏంటంటే కొంత మనకు సమయం ఇవ్వడం జరిగింది. ఈ లోపల ఏంటంటే ఆయన ఏమైనా శుభవార్త చెప్తారేమో. ఏది ఏమైనా ఏంటంటే స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఏంటంటే కొంత ఒడిదుడుకులకు గురవుతోంది. అయితే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండడం వల్లే అంత ఇబ్బంది అయితే లేదు, కానీ మరీ పడిపోలేదు, కానీ ఒడిదుడుకులకైతే గురవుతుంది. దీని మీద మనం ఈ కార్యక్రమంలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, దాంట్లో మనం సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. అయితే ఆయన్ని మీకు పరిచయం చేసే ముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద ఆల్రెడీ 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు స్టాక్ మార్కెట్లో మీకుండే సందేహాలు కానీ లేదంటే సలహాలు కానీ మీరు తీసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు కాల్ చేసినప్పుడు తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి. మీ మొబైల్లో మా మాట వినండి. మీరు టీవీ మ్యూట్ చేయడం వల్ల కాల్ కంటిన్యూ అవుతుంది. టీవీ మ్యూట్ చేయకపోవడం వల్ల కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఏంటంటే మీరంత లైన్లో ఉండి వెయిట్ చేసి కూడా కాల్ డిస్కనెక్ట్ అయితే మీకు అంతగా బాగా అనిపించదు, మాకు కూడా ఏంటంటే మీకు సహాయం చేయలేకపోయామనే ఫీల్ మాకు కూడా వద్దు. తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీ మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి కాలర్కి ఇది ప్రత్యేకమైన విజ్ఞప్తి. రైట్. అలాగే ఏంటంటే ఈరోజు ఈ స్టాక్ మార్కెట్ ప్రోగ్రాంలో మనతో పాల్గొబోతున్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు. మేకా వెంకట్ గారి నెంబర్ కూడా ఏంటంటే దీని మీద స్క్రీన్ మీద వస్తుంది. మేకా వెంకట్ గారిని కూడా కార్యక్రమం తర్వాత తప్పనిసరిగా ఆయన కూడా మీరు కాంటాక్ట్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. నిర్ణయం మాత్రం మీదే. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. శుక్రవారం కొంత ఒడిదుడుకులు గురైంది, అట్లాగేంటంటే ఇబ్బందులు అయితే ఉన్నాయి. సరే ఏంటంటే మరి ఇవాళ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది ఏంటి? ప్రస్తుతం ఏంటంటే సార్ నిఫ్టీ ఏమోనేమో 1 మినిట్ నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్లో ఉంది సార్. సెన్సెక్స్ ఏమోనేమో 274 ప్లస్లో కనిపిస్తుంది. సార్ మరి ఏంటంటే దీని మీద మనం డిస్కస్ చేద్దాం సార్. డిస్కస్ చేసే ముందు మనం కారణం తీసుకుందాము. రంగారావు గారు గుడ్ మార్నింగ్, ఘంటసాల నుండి. నమస్తే అండి. నమస్తే వెంకట గారితో మాట్లాడండి. సన్ఫార్మా 1757లో ఉన్నాయి, టాటా పవర్ 438లో ఉన్నాయి. ఈ రెండు ఉంచుకోవచ్చా? ఇటు ఫలితాలు వచ్చినా ఎట్లా ఉన్నాయి చెప్పండి. ఓకే, సన్ఫార్మా ఎంతలో ఉన్నాయి సార్? 1757. 1757. అండ్ టాటా పవర్ అండి? 430 అండి. 430. ఓకే. మనకి మొన్న టాటా పవర్లో రిజల్ట్స్ వచ్చినాయండి. శుక్రవారం రోజున రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్తో రాలేదండి. అందువల్ల మనకి టాటా పవర్ కొంచెం కిందకు వస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్గా అయితే టాటా పవర్ చాలా మంచి కంపెనీ, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే రిజల్ట్స్ కొంచెం వీక్గా ఉండటం వలన కొంచెం కిందకు వస్తుందండి. అయితే టాటా పవర్లో మనకి 375 దగ్గర మేజర్గా సపోర్ట్ ఉందండి. 375 బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా 376 వరకు వచ్చిందండి. ఈరోజు ఉదయం 376.25 వరకు వచ్చింది. 375 అనేది మనకి మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది టాటా పవర్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఏంటంటే ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ కిందకు వచ్చినా కూడా మనం యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేద్దామండి. అలాగే సన్ ఫార్మా వచ్చేసి మనకి చూసుకుంటే రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. దాని తర్వాత యుఎస్ టారిఫ్స్కి సంబంధించి ఫార్మా సెక్టర్ మీద టారిఫ్లు ఇంకా అనిశ్చిత ధోరణితో ఉండటం వలన, అంటే ఫార్మా సెక్టర్ ఎస్పెషల్లీ ఫార్మా సెక్టర్ మీద ఇంకా టారిఫ్లు చెప్పలేదండి. ఎక్కువ టారిఫ్లు విధిస్తాము అన్న సంకేతాలు అయితే రావడం వలన మనకి శుక్రవారం రోజున ఫార్మా సెక్టర్ దాదాపుగా అన్ని స్టాక్స్ ఫార్మా సెక్టర్లో అన్నీ కూడా డౌన్ అయినాయండి. అయితే మనం భయపడాల్సిన అంశం ఏమీ లేదు. ఈరోజు చూసుకుంటే నిన్న శుక్రవారం లో కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి. సన్ఫార్మా కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ప్రస్తుతం అయితే సన్ఫార్మా కూడా యావరేజ్ ప్లాన్ చేయొద్దండి. ఒక 3-4 రోజులు మనం అబ్జర్వ్ చేద్దాం దీన్ని. 3-4 రోజుల్లో మనకి ఫార్మాకి సంబంధించిన ఒక క్లారిటీ అయితే రావడానికి స్కోప్ ఉంది. దాని తర్వాత దీని మీద డెసిషన్ తీసుకుందాం అండి. రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్. రైట్ సార్, చాలా మంచి సూచన అండి. కరెక్ట్గా ఏంటంటే బ్యాలెన్స్డ్గా చెప్పారు. వెరీ నైస్ సార్ వెంకట్ గారు. సార్ మరో కాల్ అండి కృష్ణారావు గారు రాజమండ్రి నుండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. వెంకట్ గారితో మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే సార్. వెంకట్ గారు నమస్తే అండి. సార్ ఇండస్ టవర్స్ 343లో ఉన్నాయి సార్. ఇండస్ టవర్స్. ఓకే. ఇంకోటి ఎవాంటాల్ ఏమో 135లో ఉన్నాయి సార్. ఇండస్ టవర్స్ ఈ రోజే తీసుకున్నారా? లేదు సార్, ఎప్పటి నుంచో ఉన్నాయండి. అంటే యావరేజ్ చేయమంటారా ఏంటని? ఇండస్ టవర్స్ 343 అన్నారు కదా, ఈ రోజు మీ ప్రైస్ లోనే ఉంది. అయితే ఇండస్ టవర్స్లో కూడా మనం చూసుకుంటే రిజల్ట్స్ బాగాలేదండి. జూలై 30వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి.
రిజల్ట్స్లో మనకి ఎర్నింగ్స్ రెవెన్యూ రెండూ కూడా బాగా తగ్గినాయి అండి, ఎక్స్పెక్టేషన్ కన్నా బాగా తగ్గినాయి. సో అందువల్ల మనకి కంటిన్యూస్గా అంటే రిజల్ట్స్ తర్వాత రోజు నుంచి కూడా విపరీతంగా పడిపోతూ ఉంది. ఆ రోజు తర్వాత కంపేర్ చేసుకుంటే 383 దగ్గర నుంచి చూసుకుంటే ప్రస్తుతం 343 వరకు కూడా పడిపోయిందండి. అయితే ఇంకా కిందకి రావడానికి స్కోప్ ఉందండి. 315 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది ఇండస్ టవర్స్. దీంట్లో ఫైనాన్షియల్గా చూసుకుంటే కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాకే. టెక్నికల్గా ఇప్పుడు రిజల్ట్స్ వల్ల కొంచెం డౌన్ కనిపిస్తుంది కానీ బట్ హోల్డ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 315 ఆ జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేద్దామండి. అలాగే అవాంటల్ కూడా మనం ప్రస్తుతం చూసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తోంది. సో అవాంటల్ దగ్గర మీరు 120 అనేది సపోర్ట్ జోన్ అండి అవాంటల్కి. 120 సపోర్ట్ జోన్ బ్రేక్ అవనంత వరకు కూడా మనం అవాంటల్ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికైతే రెండు వెయిట్ అండ్ సీలో ఉందామండి, వాచ్ చేద్దాం. రైట్ సార్. నాగార్జున గారు కూకట్పల్లి నుండి గుడ్ మార్నింగ్ సార్. నాగార్జున గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ కెమికల్ స్పెషాలిటీ ఒక 20% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయి, అది హోల్డ్ చేయమంటారా లేకుంటే సెల్ చేయమంటారా ఒకటి సార్ టెక్నికల్ గా. ప్లస్ బయటక్ వ్యాబ్యాక్ అది కంటిన్యూ చేయమంటారా, మంచి ప్రాఫిట్ లో ఉన్నాను, లేదంటే సెల్ చేయమంటారా. ఇంకోటి హికాల్ వచ్చేసి ఒక 10% లాస్ లో ఉన్నది సార్, అది కంటిన్యూగా ఎందుకు వస్తుంది, 10% లాస్ లో ఉంది, అది ఏదైనా హోల్డ్ చేయమంటారా లేకుంటే సెల్ చేయమంటారా. ఓకే అండి. ఫస్ట్ ఏమన్నారండి? కెమికల్ స్పెషాలిటీ సార్. కెమ్కాన్. ఓకే. సో కెమ్కాన్ ఒకటి, వాబ్యాక్ వాటెక్ ఒకటి, మూడోదండి అది హికాల్ సార్. హికాల్. ఓకే రైట్. సో కెమ్కాన్ హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుందండి, పర్వాలేదు. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా మంచి ప్రాఫిట్లోనే ఉంది, 5% పెరిగింది. హోల్డ్ చేయండి. మనకి మంచి బ్రేక్అవుట్ లెవెల్ అండి, 250 దగ్గర మంచి బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. ఈరోజు 255 వరకు హై వెళ్ళింది కానీ ప్రస్తుతం 244లో ఉంది. 250 బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యిందంటే మాత్రం మన 300 మార్క్ని అయితే టచ్ చేస్తుందండి, హోల్డ్ చేసుకోవచ్చు సార్. వాటెక్ వాబా ఎంతలో ఉన్నాయి అన్నారండి? అది 245 రూపీస్ లో ఉన్నది సార్. అది 245. అవును సార్. సో ఓకే, మీరు అంటే చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నట్లున్నారు. ఈరోజు రిజల్ట్స్, ఈరోజు అండి మనకి 6వ తారీఖుగా రిజల్ట్స్. హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతానికైతే. మనకి 1540 సపోర్ట్ జోన్ అండి వాటెక్లో. వాటెక్ వాబాగు 1564లో ట్రేడ్ అవుతుంది. 1540 సపోర్ట్ జోను. సో సపోర్ట్ జోన్ని చూడండి, సపోర్ట్ జోన్ కన్నా కిందకు వస్తూ ఉంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేయండి. ఈ కాల్ మీరు ఫ్రెష్ ఎంట్రీ అడిగారండి. 10% లాస్ లో ఉన్నది సార్. 10% లాస్లో ఉన్నారు సార్. హికాల్ ప్రస్తుతం అంటే ఇమీడియట్గా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. మనకి 7వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి, కొంచెం రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దామండి. ఈరోజు కూడా చిన్న పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. మనకి 318 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది హికాల్లో. సో 318 జోన్ని కొంచెం వెయిట్ చేయండి. ఈరోజు కూడా 317 వరకు లో చేసింది కానీ తిరిగి పైకి వచ్చిందండి, 319లో ట్రేడ్ అవుతుంది. సో 318 సపోర్ట్ జోన్ని మార్క్ చేసుకోండి సార్. అయితే రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దామండి, రిజల్ట్స్ మనం చూసుకుని దాన్ని బట్టి యాక్షన్ తీసుకుందాం. రైట్ సార్. సో రమేష్ గారు మిర్యాలగూడ నుండి గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, సార్తో మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే అండి. పారదీప్ ఫాస్ఫేట్ ఫ్రెష్ బై చేయవచ్చు అండి? ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? అవునండి. తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు. చూసారా? ఎస్ సార్. ఎస్ సార్, తీసుకోవచ్చండి సార్. సో సార్ అదండి సార్, అదే ప్రస్తుతం ఏంటంటే ఉన్న పరిస్థితులలో సార్ ఈ 7వ తారీఖు నాడు ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ ప్లస్ ఏంటంటే ట్రంప్ మనకి ఇచ్చిన గడువు ప్రకారం ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ అనేది పెద్దగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి, స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. ఎందువలనంటే లాస్ట్ టైమే ఎక్స్పెక్టేషన్ని బీట్ చేస్తా 50 బేసిస్ పాయింట్ని కట్ చేశారండి. నార్మల్గా 25 బేసిస్ పాయింట్స్ అనుకుంటే 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. ఈసారి ఎవరో ఎక్స్పెక్టేషన్ చేయట్లేదండి. సో యాజ్ ఇట్ ఈస్గా స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. సో దాని మీద మనం పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే మీరు అన్నట్లుగా ట్రంప్ గారికి సంబంధించి ఏదైనా అంటే న్యూస్లు కానీ అవి చూసుకోవాలండి. అంటే ప్రతిరోజు కూడా మనకి వారి అంటే యుఎస్ నుంచి మనకి ఏదో ఒక న్యూస్ వస్తానే ఉంది. అవును సార్. సో అది ఒకటే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఎస్ సార్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం దాని గురించి కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. మనం ఆల్రెడీ ఫ్రైడే కూడా మాట్లాడుకున్నాం ఈ విషయం మీద. అవును సార్. మనకన్నా కూడా అక్కడ ప్రజల మీద ఎక్కువ భారం పడుతుందండి టారిఫ్లు పెంచడం వలన. అవును.
కాబట్టి వారు కూడా కొంచెం వేచి చూసే ధోరణిలోనే చేస్తారు. కేవలం ఏంటంటే మననే కొద్దిగా లొంగ తీసుకోవాలి అనే ఉద్దేశంతో టారిఫ్లు అనేవి వారు విధిస్తున్నారు తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. సో అవన్నీ కూడా భవిష్యత్తులో సద్దుమణుగుతాయండి. అంత తొందరగా ఎవరు కూడా టారిఫ్లు విధించుకుని వాళ్ళ ప్రజల మీద భారం పెట్టడానికి చూడరండి. కరెక్ట్ అండి. ఇది టీకప్లో తుఫాన్ లాంటిదే అని నేను అనుకుంటున్నాను. సార్ చూద్దామండి, ఒక 1 మంత్లో మనకు అంతా కూడా క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ సార్, మీరు చెప్పినట్టు తప్పనిసరిగా అది టీకప్లో తుఫాన్లా సమస్య పోవాలి. ఎందుకంటే ఇది ఏంటంటే వాళ్ళకి భారము, మనకు కూడా ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ గల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సో సార్ సతీష్ గారు అండి, విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ డూయింగ్? సార్ ఓకే సార్, ఫైన్ సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా దగ్గర సెయింట్ 1252కి హోల్డ్ చేస్తున్నాను సార్. CYIENT సెయింట్. Yes, ఇంకోటి sir, ఇన్ఫోసిస్ 1487 అండ్ HCL వచ్చి 1447. సో ఇది యావరేజ్ చేయొచ్చా లేకపోతే? సార్ సైంట్ చెప్పారు, హెచ్సిఎల్ చెప్పారు, ఇంకోటి స్టాక్ ఏదో చెప్పారండి మధ్యలో. ఇంకోటి ఇన్ఫోసిస్ సార్. ఇన్ఫోసిస్, ఓకే. సో సైంట్ ఎంతలో ఉన్నాయి అన్నారండి? 1252. 1250 హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. రీసెంట్ రిజల్ట్స్ కొద్దిగా మిక్స్డ్గా వచ్చినాయి కానీ బట్ ఓవరాల్గా బాగానే ఉందండి సైంట్. హోల్డ్ అది చేయండి. యావరేజ్ ఏమైనా చేయొచ్చు అంటారు? యావరేజ్ ఇప్పుడే వద్దండి, మనకి 1130 ఆ జోన్ మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆ జోన్ వరకు రాకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే అప్పుడు మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం. అలాగే హెచ్సిఎల్ టెక్ ఎంతలో ఉన్నాయండి? హెచ్సిఎల్ టెక్ బాగా వీక్ ఉంది సార్. 1447 సార్. 1447 అవునండి. ఈరోజు అదే ప్రైస్లో ఉందిగా 1447. ఈరోజు కూడా సేమ్ ప్రైస్ ఉందండి. ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇది? మేము ఇది ఏప్రిల్ ఆ టైంలో తీసుకున్నాం సార్. ఏప్రిల్, ఎస్, 21 ఏప్రిల్ రోజున వచ్చింది మీరు చెప్పిన ప్రైజు. ఓకే, సో హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. మధ్యలో బాగానే పెరిగింది, మీరు అంటే ఉంచుకున్నట్లున్నారు ప్రాఫిట్ బుక్ చేయకుండా. షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అండి ఇది? అన్ని లాంగ్ టర్మ్ సార్, షార్ట్ టర్మ్ ఏం లేదు. లాంగ్ టర్మ్ అయితే ఇబ్బంది ఏం లేదు సార్. షార్ట్ టర్మ్ అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుండేది కాబట్టి లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఇన్ కేస్ హెచ్సిఎల్ టెక్ కనుక కిందకు వస్తే అరౌండ్ 1360 ఆ జోన్ కనుక వస్తే యావరేజ్ ప్లాన్ చేయండి. కొంచెం వీక్గా కనిపిస్తుందండి. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగాలేదండి, అందువల్ల కొంచెం డౌన్ అయింది. అందులోనూ మనకి ఐటీ సెక్టర్ కొంచెం డౌన్గా కనిపిస్తుందండి. అలాగే ఇన్ఫోసిస్ కూడా మీరు హోల్డ్ చేసుకునే స్టాక్ రండి, ఇబ్బంది ఏం లేదు. 1430 జోన్ కిందకి వచ్చినప్పుడు 1430 ఆ జోన్కి వచ్చినప్పుడు ఇన్ఫోసిస్లో కూడా యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. సార్ అదండి సూచన. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెంకట గారితో మాట్లాడండి. సార్ వెంకట్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఫైజర్ తీసుకున్నాను సార్ 5650లో. ఓకే, తర్వాత ఇంకోటి మన సిగ్నిటీ టెక్ తీసుకున్నాను సార్. ఈ రెండు లాస్ట్ లో ఉన్నాను 15% లో. సిగ్నిటీ అండి? సిగ్నిటీ సార్. ఓకే, సిగ్నిటీ ఫైజర్ రెండు. ఎస్ ఎస్. సిగ్నిటీ ఎంతలో తీసుకున్నారండి? 1820 సార్. 1820 సార్. సిగ్నిటీ టెక్నాలజీస్ 1820లో తీసుకున్నారు. ప్రస్తుతం 1607లో ట్రేడ్ అవుతుందండి. ఫైజర్ ఎంతలో తీసుకున్నారండి? ఫైజర్ 56 సార్. 5600లో తీసుకున్నారు. ప్రస్తుతం 4951లో ట్రేడ్ అవుతుంది. ఫైజర్ ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి. కొద్దిగా ఈరోజు రిజల్ట్స్ చూద్దామండి. రిజల్ట్స్ మనకి ఎలా వచ్చినాయో చూసుకుని రేపు దీని మీద యాక్షన్ తీసుకుందాం. ఎందుకంటే బాగా డౌన్ అయింది కదా, రిజల్ట్స్ కూడా వీక్గా వచ్చినాయి అంటే ఎగ్జిట్ అయిపోవడానికి మనం ట్రై చేద్దామండి. ఇంకా బాగా కిందకి వెళ్ళిపోవడానికి స్కోప్ కనిపిస్తుంది. సో రిజల్ట్స్ కొంచెం బెటర్గా వచ్చినాయి అంటే మాత్రం యావరేజ్ ప్లాన్ చేద్దామండి. సార్ సిగ్నిటీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్. సిగ్నిటీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తిరిగి మనకి పైకి వెళ్తా ఉన్నప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి. లేదా కింద మనకి సపోర్ట్ జోన్స్ చెప్తానండి సిగ్నిటీలో. సో 1585 అండి, 1585 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది. సో 1585 జోన్ కనుక వచ్చి తిరిగి పైకి వెళ్తా ఉన్నా యావరేజ్ చేద్దామండి సిగ్నిటీ టెక్నాలజీస్. ఈరోజు కూడా లో 1594 వరకు వచ్చింది, బట్ తిరిగి పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో యావరేజ్ ప్లాన్ చేద్దామండి కొంచెం కిందకు వచ్చింది. రైట్ సార్. సార్ అదండి సూచన శ్రీనివాస్ గారు. సో శ్రీధర్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్తో మాట్లాడండి వెంకట గారు. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ సార్ యాక్సిస్ బ్యాంక్ 1200 సార్. ఓకే. దాన్ని ఏమన్నా ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చు అంటారా? తర్వాత ఫ్రంట్ ఏమైనా తీసుకోవచ్చు సార్ ఫస్ట్ రేట్లో? యాక్సిస్ బ్యాంక్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఇంకొంచెం కిందకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి యాక్సిస్ బ్యాంక్లో. మనకి రిజల్ట్స్ తర్వాత అంటే రిజల్ట్స్ అంత బాగా ఇవ్వలేదు. రిజల్ట్స్ తర్వాత నుంచి కూడా మనకి గ్యాప్ డౌన్ వచ్చేసి అక్కడ నుంచి కిందకు వచ్చేస్తానే ఉంది యాక్సిస్ బ్యాంకు. ఇంకొంచెం కిందకు వస్తుందండి. మనకి 1055 దగ్గర
నియరెస్ట్ సపోర్ట్ కనిపిస్తోంది. ఈ రోజు కూడా 1059 వరకు వచ్చిందండి. సో 1055 బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 1026 వరకు వస్తుందండి. 1025 1026 వరకు వస్తుంది. ఇన్ కేస్ ఆ జోన్కి కనుక వస్తే అక్కడే యావరేజ్ ప్లాన్ చేద్దామండి, ఇప్పుడే వద్దు. అలానే ట్రెంట్ అడిగారు. సో ట్రెంట్కి మనకి రిజల్ట్స్ ఉన్నాయండి. ఆగస్ట్ 6వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. మీరు ఫ్రెష్ బై అడిగారు ట్రెంట్లో. ఆగస్ట్ 6వ తారీఖున రిజల్ట్స్ చూసిన తర్వాత ట్రెంట్లో మనం ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. ఇది ట్రెంట్ వచ్చేసి మనకి దాదాపుగా 6,200 దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోతూ వచ్చింది. అందుకని రిజల్ట్స్ తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం. రైట్ సార్ నిఫ్టీ ఈరోజు అదే 532 కనిపిస్తుంది ఇప్పుడు. అంటే సార్ మన బాగానే ఉండే అవకాశం ఉందా? బాగానే అంటే మీరు పాజిటివ్ క్లోజింగ్ అని అడుగుతున్నారు. ఎస్ సార్, నేను పాజిటివ్గానే ఆలోచిద్దాం. మీరు పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు కానీ నిఫ్టీ మీరు గమనిస్తే ఓపెనింగ్ బాగానే జరిగిందండి. ఓపెనింగ్ లో కొద్దిగా పాజిటివ్ గానే వచ్చింది కానీ Yes, sir. సస్టైన్ అవ్వలేకపోయిందండి. మ్మ్హ్మ్. నిఫ్టీ మనకి హయ్యర్ లెవెల్స్ లో కొద్దిగా సస్టైన్ అవ్వలేకపోయింది. 24,700 జోన్ దగ్గర మనకి కొంచెం రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రోజు 24,669 వరకు కూడా వెళ్ళిందండి. సార్ అక్కడ సస్టైన్ అవ్వలేక కొంచెం కిందకు వచ్చేస్తోంది. మ్మ్. సో ఈ వీక్ వరకు మీకు నిఫ్టీ లెవెల్స్ అప్ సైడ్ వచ్చేసి మనకి 24,950 అండి. డౌన్ సైడ్ వచ్చేసి 24,450. లాస్ట్ వీక్ ఏవైతే లెవెల్స్ చెప్పానో అవే లెవెల్స్ ఈ వీక్ కూడా కంటిన్యూ అవుతాయండి. మ్మ్హ్మ్. ఒకవేళ 24,450 కనుక బ్రేక్ అయిందంటే మాత్రం Sir. 24,000 ని మళ్ళీ నిఫ్టీ టచ్ చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ కనిపిస్తుందండి. ఓకే రైట్ సార్ ఒక కలర్ లైన్లో ఉన్నానండి. భాస్కర్ రెడ్డి గారు అండి. గుడ్ మార్నింగ్ భాస్కర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్ అందరికి. నమస్తే అండి, మాట్లాడండి వెంకట గారితో. సార్ నాదే నేను జేపీ పవర్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రేట్లో బై చేస్తా సార్. బై చేయొచ్చా అని అడుగుతున్నారా? అవును సార్. జేపీ పవర్ ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దాం సార్, ఇంకొంచెం కిందకి వస్తుంది. అండ్ రెండోది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకా? సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సూర్యోదయ, ఓకే. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా. సూర్యోదయ కూడా ఈరోజు డౌన్లోనే ఉంది సార్, ఇంకొంచెం కిందకు వస్తుంది సార్. కొంచెం టెక్నికల్గా వీక్గా ఉందండి, ఇంకా కిందకు వస్తుంది. రెండు కూడా అవాయిడ్ చేయండి. అండ్ మూడోది ఎల్ఎన్టీ ఫైనాన్స్ అడిగారు కదా. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఫ్రెష్ బై అడుగుతున్నారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. అయితే ఈ ప్రైస్లో సార్ బాగా పెరిగింది కదా, కొంచెం కిందకు వస్తుంది. అరౌండ్ 185 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. 199లో ఉంది, 185 దగ్గరికి వచ్చినప్పుడు తీసుకోండి. బాగా పెరిగింది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 185 187 ఆ జోన్లోకి వచ్చినప్పుడు 185 పైకన్నా ఒక 2-3 రూపాయలు అటు ఇటుగా వచ్చినప్పుడు తీసుకోండి ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఓకే, మిగతా రెండు అయితే మాత్రం అవాయిడ్ చేయండి. రైట్ సార్. సో సార్, అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో జనరల్గా ఎలాగా చేయవలసి వస్తుంది? ఇప్పుడున్న ఈ 4-5 రోజులు ఆ చెత్తు వ్యవహరించాలా, లేకపోతే ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలా? ఎట్లాగా మార్కెట్లో ఎట్లా చేయాలంటారు? మూర్తి గారు, ఈ 4-5 రోజులని కాదండి, వాస్తవంగా మనకి రిజల్ట్స్ ఏ కంపెనీలు అయితే బాగా వచ్చినాయో సార్ అటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం అనేది కొంచెం తెలివైన నిర్ణయం అవుతుంది. అలానే రిజల్ట్స్ వచ్చి కొంచెం డౌన్ కూడా అవుతూ ఉంటాయండి. అవును సార్. అంటే బాగా పెరిగిపోయి ఉంటాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది, కొద్దిగా కిందకు వస్తూ ఉంటాయి. అటువంటి కంపెనీల్లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర చూసుకుని మనం బై చేయాలండి. ఓకే. సో మనం లాస్ట్ టైం కూడా రిజల్ట్స్ గురించి చెప్పుకున్నప్పుడు దాదాపుగా 60-40 బేసిస్ మీద రిజల్ట్స్ వచ్చినాయండి. 60% పాజిటివ్గా వస్తే 40% కంపెనీలు నెగిటివ్గా రిజల్ట్స్ ఇచ్చినాయి అని కూడా చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. అవును. సో ఈ రిజల్ట్స్ బేస్డ్ గానే మనకు మార్కెట్ కూడా మూవ్ అవుతుందండి. వాస్తవంగా ఈ రోజు చాలా మంది పెద్ద గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మనకి టారిఫ్లు అన్నారు, అవి అన్నారు, అవునండి, చాలా కోట్లు నష్టం అని. ఉదయం పేపర్లు చూస్తేనేమో అన్ని కోట్లు నష్టం అని చెప్పేసి పేపర్లో కూడా రాశారు. ఇవన్నీ చూస్తే ఉదయం పెద్ద గ్యాప్ డౌన్ అని అనుకున్నారు చాలా మంది. కానీ అందరు అంచనాలను తలకిందు చేస్తా మనకి మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. మనకి డొమెస్టిక్ కన్సంప్షనే చాలా ఎక్కువ ఉందండి. ఓకే, దిగుమతులు పక్కన పెడితే మనకి డొమెస్టిక్ గా మన రిక్వైర్మెంట్స్ కావాల్సినంత ప్రొడక్షన్ ప్రస్తుతానికి అయితే లేదండి, ఇంకా అది కావాలండి. సో మన డొమెస్టిక్ కన్సంప్షన్ చాలా ఉంది, మన దగ్గర కూడా పర్చేసింగ్ పవర్ చాలా ఉందండి. అవును. అందువల్ల మనది చాలా స్పీడ్ గా ఎకానమీ గ్రో అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మనది ఉంది. సో తొందరలోనే మనది ఇంకా ముందుకు వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుందండి. అంటే అమెరికా, చైనా తర్వాత ఇంకా మనదే అన్నట్లుగానే ఉంది ఆల్మోస్ట్ అంతే కదండి. జీడిపి కూడా 4th లో ఉండడం అట్లా కూడా కదా. ఎస్ సార్. అవును సార్, మరి ఇప్పుడు ఉన్న పొజిషన్లో సార్ 60% రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కదా. అంటే కొద్దిగా ఏ రంగాల్లో ఇండికేటివ్గా ఏ రంగాల్లో కొద్దిగా వాళ్ళు చూడొచ్చు సార్? అంటే స్క్రిప్ట్స్ ఏంటన్నది వాళ్ళే చూసుకుంటారు, అంటే ఏ రంగాల మీద ఫోకస్ చేయొచ్చు అనేది జస్ట్ త్రూ ఏ లైట్. సెక్టర్ వైజ్ గా చూసుకుంటే నేను మొన్న అనాలిసిస్ చేసినప్పుడు సెక్టర్ వైజ్ గా చూసుకుంటే దాదాపు అన్ని సెక్టార్లో కూడా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయండి.
అన్ని సెక్టార్లో ఫార్మా వచ్చాయి. సెక్టార్ తీసుకుంటే కొన్ని స్టాక్స్ ఏమో పర్ఫార్మెన్స్ బాగున్నాయి, కొన్ని స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. అట్లా సార్. ప్రతి సెక్టార్లోనూ మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయండి. మ్, మ్. కాబట్టి మనం సెక్టార్ వైజ్గా మనం చూసుకోవద్దండి, స్టాక్ వైజ్గానే వెళ్దాం. స్టాక్ వైజ్గానే వెళ్ళాలి. ఓకే. స్టాక్ వైజ్గానే వెళ్ళాలి. మ్, మ్, మ్. సో స్టాక్ వైజ్గా వెళ్ళి రిజల్ట్స్ ఏవి బాగున్నాయి అనేది చూసుకుని మనకి చాలా వెబ్సైట్స్ రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయండి. ఓకే. సో మీరు ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చండి. చూసుకుని ఏ స్టాక్స్ మనకి రిజల్ట్స్ బెటర్గా వచ్చినాయి అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేయండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేయొద్దు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేయండి. ఎందుకంటే ఇది సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ అండి, కరెక్ట్. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ ఇది. అవును, అవును. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బిగ్గెస్ట్ మిస్టేక్, ప్రీవియస్ ఇయర్ జూన్ జూలైలో రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇయర్ జూన్ జూలై రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూస్తారు. అలా వద్దండి, మ్. ఇది కూడా చూడొచ్చు. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఇంప్రూవ్ అయిందా లేదా. అది ఎగ్జాక్ట్లీ. లాస్ట్ క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్ బిజినెస్ ఇంప్రూవ్ అయిందంటే నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉందంటే క్రింద సంవత్సరం ఎలా అయినా ఉండొచ్చు, కింద సంవత్సరం దాని వ్యాపారం ఎలా అయినా ఉండే. ఇప్పుడు రీసెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది వ్యాపారం, సార్. రీసెంట్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి వ్యాపారం మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అవునండి. అలా రైట్ సార్. సార్ ఒక కాలర్ రైలు ఉందండి, సతీష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర ఇన్ఫోసిస్ ఉన్నాయి 1700, ఇంకోటి బజాజ్ ఫైనాన్స్ 930. ఈ రెండు ఇంకా కొన్ని యాక్టివేట్ చేసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసము? ఇన్ఫోసిస్ అండ్ బజాజ్ ఫైనాన్స్ అండి. అవును సార్. ఇన్ఫోసిస్ డెఫినెట్ గా ఇన్ఫోసిస్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 1430 ఆ జోన్కి వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి. ప్రస్తుతం 1460లో ఉంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం కిందకు వచ్చినప్పుడు అరౌండ్ 850 860 జోన్ మధ్యలో మనకి మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్. ఈ రోజు చిన్న పాజిటివ్లోనే ఉంది కానీ బట్ ఇంకొంచెం కిందకు వస్తే 850 860 జోన్ కనుక వస్తే మీరు బజాజ్ ఫైనాన్స్లో మళ్ళీ అడిషనల్గా యూనిట్స్ని పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, నారాయణ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? రిజల్ట్స్ కూడా బాగున్నాయి సార్ క్వార్టర్ ఆన్ క్వార్టర్. అదొకటి. జిఆర్ఎస్సి ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? సార్ ఫస్ట్ స్టాక్ నాకు క్లియర్గా వినపడలేదండి. హెచ్డిఎఫ్సి. ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ సార్. సార్ ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా? ఎస్బిఎఫ్సి ఫైనాన్స్. ఎస్బిఎఫ్సి. ఓకే. హెచ్డిఎఫ్సి కాదండి, నేను కూడా హెచ్డిఎఫ్సి అని అనుకున్నాను. హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ లేదండి. ఎస్డిఎఫ్సి. ఎస్బిఎఫ్సి అండి. ఎస్ సార్. ఎస్బిఎఫ్సి ప్రస్తుత రేట్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు వారు. సో ఈ ప్రైస్ వద్దండి, కొంచెం పెరిగిన తర్వాత తీసుకుందాం. అరౌండ్ 105 రూపాయలు దాటిన తర్వాత ఎస్బిఎఫ్సి ఫైనాన్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. అండ్ జిఆర్ఎఫ్సి కూడా అడుగుతున్నారు కదండి. అవునండి. జిఆర్ఎస్సి అడిగారండి. జిఆర్ఎస్సి గార్డెన్ రీచ్ షిప్పింగ్ అండి. గార్డెన్ రీచ్ మనకి రీసెంట్గా బాగా డౌన్ అయినా కూడా మళ్ళీ పెరుగుతూ ఉందండి. సో గార్డెన్ రీచ్లో మనకి 8వ తారీఖున ఆగస్ట్ 8వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ చూసిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే బుల్లిష్గానే ఉంది. ఈ రోజు కూడా 2% పెరిగింది కానీ 8వ తారీఖున రిజల్ట్స్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే సార్. అదండి నారాయణ గారు సూచన అండి. సో సార్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఏంటంటే ఇంకా జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడమని సార్ ఒక కాలర్ తీసుకుందాం సార్. సూర్య గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సూర్య గారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారిని అడగండి, గార్డెన్ రీచ్ షిప్పింగ్, జిఆర్ఎస్సి కానీ మజ్గావ్ డాక్, ఈ రెండిట్లో ఏది మంచిది, ఏది కొనుక్కోవాలి? సార్ ఇప్పుడే చెప్పుకున్నామండి, రెండు కూడా మంచి. జిఆర్ఎస్సి గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాము. రెండు కూడా చాలా మంచి స్టాక్స్. రెండు కూడా దాదాపుగా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి, గార్డెన్ రీచ్ అండ్ మజ్డాక్. మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కూడా రెండిట్లోనూ తీసుకోండి. అండ్ 50% దాంట్లో 50% దీంట్లో కలిపి ఎంట్రీ తీసుకోండి. అయితే జిఆర్ఎస్సిలో మనకి రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ 8వ తారీఖున, ఆగస్ట్ 8వ తారీఖున, ఈ ఫ్రైడే రోజున రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ అయిన తర్వాత జిఆర్ఎస్సిలో ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. మజ్డాక్లో రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి కానీ కొంచెం అంతనంతగా రాలేదు, కానీ బాగా కిందకు వచ్చేసింది. సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి ఈరోజు కొంచెం పెరుగుతుందండి. సో రెండిట్లో కూడా ఎంట్రీ అనేది ఈ రోజు తీసుకోవద్దండి. మనకి శుక్రవారం రోజున రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సో సార్ మరి ఏంటంటే సార్ ఇక నెక్స్ట్ 4-5 అవర్స్లో ఎలా ఉండబోతుంది సార్? జనరల్గా ఎలా ఉండొచ్చు మీ అనుభవం ప్రకారం? ఈరోజు మార్కెట్ కొంచెం అంటే అప్స్ అండ్ డౌన్స్లోనే మనకి మార్కెట్ ట్రేడ్ అవుతుందండి. హయ్యర్ లెవెల్లో కొద్దిగా సస్టైన్ అవ్వలేకపోతుంది, అలాగే లోవర్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేయలేకపోతుంది నిఫ్టీ. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవ్వలేకపోతుంది, లోవర్ లెవెల్ బ్రేక్ అవ్వలేకపోతుంది. కొంచెం అవునండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా కొద్దిగా చిన్న రేంజ్లోనే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే.
సో నిన్నటి లో అనేది చాలా ఇంపార్టెంట్. నిన్నటి లో అంటే నిన్న హాలిడే కదండి అని అడుగుతారు చాలా మంది. నిన్నటి లో అని అంటే ఎస్టర్డే ట్రేడింగ్ అన్నమాట. అవునండి. అంటే ప్రీవియస్ గా ట్రేడింగ్ ఎప్పుడు జరిగింది మనకి ఫ్రైడే జరిగింది. లో ఏదైతే ఉంటుందో 24,535 ఆ లో అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండి ప్రస్తుతానికి. ఆ లో బ్రేక్ అవనంత వరకు కూడా ఈ రోజు కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్ సార్. వెంకట గారు, మీరు ఇందాక కూడా మనం మాట్లాడిన చాలా మంచి సజెషన్ చెప్పారు. ఏంటంటే జనరల్గా ఏంటంటే Q1 రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ కాకుండా అంతకుముందు దాన్ని చూడడం తప్ప లాస్ట్ ఇయర్ అదే క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే మీకు డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. నిజంగా చాలా మంచి సూచన. చాలామంది అలా చేయడం వల్ల కూడా ఏంటంటే కొంత ఏంటంటే దాంట్లో మార్కెట్లో ఏంటంటే కొద్దిగా వెనుకడుగు వేసి నష్టాల కోసం అని ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. చాలా మంచి సూచన. సో మదుపర్లు తప్పనిసరిగా ఆ పాయింట్ తప్పనిసరిగా మీరు స్ట్రెస్ చేయండి. ఈ Q1కి ముందర ఉన్న క్వార్టర్లో కూడా ఉంటే తప్పనిసరిగా ఇక్కడ కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ ఏరియా ఆఫ్ స్టాక్స్ చూసుకుంటూ మనం ఏంటంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సార్, రైట్. మరి సార్ ఇప్పుడు ఈ పొజిషన్లో సార్ బంగారం వెండి మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేసే ఒక హాఫ్ మినిట్లో? సో సాధారణంగానే అండి గోల్డ్ కొంచెం మనకి మొమెంటం స్టార్ట్ అయిందండి. అంటే అప్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది గోల్డ్లో. ఎస్ సార్. సో కొద్దిగా పెరుగుతుంది. అంటే ఎప్పుడైనా మన మార్కెట్ కొంచెం డౌన్ అయితే మన మార్కెట్లోంచి గోల్డ్లోకి అనేది గోల్డ్లోకి వెళ్తుంది. ఉంటాయండి. ఎస్ సార్. సో ఈరోజు చూస్తే గోల్డ్ 1 lakh అనేది మళ్ళీ క్రాస్ అయిందండి. ప్రస్తుతం ఇప్పుడు 1,02,46 లో ట్రేడ్ అవుతుందండి గోల్డ్. ఎస్ సార్. ఇప్పుడున్న ప్రైస్, లైవ్ ప్రైస్. ఎస్ సార్. సో గోల్డ్ కొంచెం పెరుగుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఆపండి. ఎందుకంటే మళ్ళీ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఎస్ సార్. సిల్వర్ మళ్ళీ కిందకు వస్తుందండి, డెఫినెట్గా కిందకు వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయదు గోల్డ్లో. రైట్ సార్. కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 97, 98కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.